ఎంఆర్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ ఆధ్వర్యంలో కళాశాల ప్రాంగణంలో ఫార్మా ఎక్స్పో ఫెస్ట్ విజయవంతంగా జరిగింది. 3 రోజుల పాటు సాగిన ఈ ఫెస్టులో విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాలకు చెందిన 15 ఫార్మా కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు. శనివారం సదస్సు ముగింపు కార్యక్రమం నిర్వహించారు. విజయనగరం ఎంఆర్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీలో యాజమాన్యం ఫార్మా ఎక్స్పో ఫెస్ట్ నిర్వహించింది. ఈ నెల 5న ప్రారంభమైన ఫెస్ట్ 3 రోజుల పాటు నిర్వహించారు. శనివారం ముగింపు కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ ఉదయశంకర్ మాట్లాడుతూ ఎంఆర్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ ఆధ్వర్యంలో 2-3 సంవత్సరాలకోసారి విద్యార్థులకు ప్రయోజనకరంగా ఫార్మసీ ఫెస్ట్ నిర్వహిస్తుంటామన్నారు. ఈ సదస్సులో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలకు చెందిన 15 ఫార్మసీ కళాశాలల నుంచి సుమారు 800 మంది విద్యార్థులు పాల్గొన్నారని అన్నారు. చివరి రోజైన శనివారం 3 సెషన్స్ జరిగాయని, సైంటిఫిక్ సెషన్స్ ద్వారా నిష్ణాతులైన ఉపన్యాసకులు ఫార్మా రంగంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు, సాంకేతిక మార్పులు, ఆధునిక పోకడలపై అవగాహన కల్పించారన్నారు. ఫార్మసీ కౌన్సిల్లో రిజిస్టర్ చేయించుకున్న అభ్యర్థులకు మెడికల్ ప్రాక్టీస్ చేసే అవకాశాలు కూడా ఇప్పుడు ఉన్నాయన్నారు. ఈ ఫెస్ట్ లో సైంటిఫిక్ సెషన్స్ లో ప్రతిభ చూపిన వారికి, క్రీడా పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేస్తామన్నారు. ఫెస్ట్ విజయవంతం చేసినందుకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. మహారాజా కాలేజ్ ఆఫ్ ఫార్మసీ ఎవ్రీ 2 years 3 years ఏదో ఒక ప్రోగ్రామ్ ఇలా పెడుతూ ఉంటామండి. ఈసారి 5వ తారీఖు, 6వ తారీఖు, 7వ తారీఖు ఒక ఫెస్ట్ చేద్దామని అందరు స్టాఫ్ అనుకున్నారండి. 3 districtsలో శ్రీకాకుళం, విజయనగరం, వైజాగ్లో దగ్గర 15 ఫార్మసీ కాలేజెస్ ఉన్నాయి. అందరినీ ఇన్వైట్ చేశామండి. చాలా మంది వచ్చారు. చాలా సంతోషం. సో పొద్దున్న వీ హ్యాడ్ 3 sessions అండి. సైంటిస్ట్ డైరెక్టర్ ఫ్రమ్ నోవాటిస్ డాక్టర్ వినోద్ నాయర్ గారు, ఆయన వచ్చి స్టూడెంట్స్తో చాలా బాగా ఈ ఫార్మా ఇండస్ట్రీలో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ గురించి చెప్పారు. ఆయన కూడా ఈజ్ ఎ ప్రెసిడెంట్ ఫర్ ఎ ఫార్మా కంపెనీ ఇన్ హైదరాబాద్. ఆయన కూడా వచ్చి పిల్లల్ని కొంచెం మోటివేట్ చేశారు. తర్వాత విలియం కేరీ గారు అని ఏపీ ఫార్మసీ కౌన్సిల్ రిజిస్ట్రార్ గారు వచ్చారు. వాళ్ళు ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్తోని, డిప్లొమా స్టూడెంట్స్తోని మాట్లాడి వాళ్ళకున్న డౌట్స్ ఏమైనా ఉంటాయి అంటే రిజిస్ట్రేషన్ వాళ్ళు చేయించుకుంటే ప్రాక్టీస్ చేయొచ్చండి, దాని గురించి కూడా వాళ్ళు చెప్పారు. దగ్గర ఈ 3 రోజుల్లో ఒక 800 మంది స్టూడెంట్స్ అన్ని కాలేజెస్ నుండి వచ్చి స్పోర్ట్స్లోని, సైంటిఫిక్ సెషన్లోని పార్టిసిపేట్ చేశారు.